హాయ్ మామ బైసన్ విక్రమ్ గారు అబ్బాయి ధ్రువ్ విక్రమ్ హీరోగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ మూవీ నుంచి వేరే ఇంట్రడక్షన్ ఉంటుంది తప్పకుండా. అనుపమ గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. సొసైటీని క్వశ్చన్ చేసే మూవీస్తో వరుస పెట్టి హిట్స్ కొడుతున్న మారి సెల్వరాజ్ గారు డైరెక్షన్లో వచ్చింది సినిమా. రజిషా విజయన్ గారు, అమీర్ గారు, పశుపతి గారు, నెపోలియన్ గారు ఇంపార్టెంట్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ దివాళీకి తమిళ్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. తెలుగులో 1 వీక్ లేట్గా ఈరోజే రిలీజ్ అయింది మామ. ఇప్పుడే చూసాను మూవీ. చూసాక నాకు నచ్చింది, బాగుంది సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. మారి సెల్వరాజ్ గారి నుంచి వచ్చిన కొత్త రకం మూవీ అని చెప్తాను నేనైతే. బేసిక్గా ఆయన సినిమాల్లో ఉండే క్యాస్ట్ క్వశ్చనింగ్ ఇందులో కూడా ఉంది. దాన్ని చెప్పటానికి ఆయన తీసుకున్న బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్గా అనిపించింది నాకైతే. మనిషికి ఒక కంచె, మట్టికి ఒక కంచె, సరిహద్దుకు ఒక కంచె, ఇలా మనుషులు అనాలోచితంగా ఏర్పరచుకున్న కంచెలను దాటిన రోజే ఒక కొత్త చరిత్ర పుడుతుంది అనే పాయింట్ని చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది మామ. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటుంది. పరిధి దాటి ఎవరు బిహేవ్ చేయకపోవడం చాలా బాగా అనిపించింది నాకు. బేసిక్గా మారి సెల్వరాజ్ గారి మేకింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం మామ. 2 వేరు సిచ్యువేషన్స్ని ఒక దానిలో ఒకటిగా కలిపి మెర్జ్ చేసి నాన్ లీనియర్గా చెప్పే మేకింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. ఆ స్టైల్ ఈ మూవీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది నాకు. ముందుగా స్టోరీలోకి వెళ్తే 2 వర్గాలు. ఒక వర్గం అంటే ఒక వర్గానికి పడదు, కానీ అక్కడ ఉండే కిట్టయ్యకి కబడ్డీ అంటే పిచ్చితో ఉంటాడు. అది గమనించిన ఆ ఊరి కాలేజ్ పీటీ కిట్టయ్యని ప్లేయర్గా రెడీ చేస్తాడు. అదే టైంలో కిట్టయ్య వయసులో పెద్దదైన అనుపమని ప్రేమిస్తాడు. అదే టైంలో కిట్టయ్య ఎదుగుతూ ఇండియన్ టీం వరకు వెళ్తాడు. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఏం జరిగింది, ఊర్లో గొడవలు ఎలా ఆగాయి, కిట్టయ్యలో సక్సెస్ అయిందా లేదా, ఇండియన్ టీంకి సెలెక్ట్ అయిన కిట్టయ్య ఇండియాకి ఆడాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామాలో మారి సెల్వరాజ్ ఎవరికి ఎలాంటి బాణాలు వేయాలో అందరికీ వేసేసాడు. బట్ ఈసారి కమర్షియల్గా కూడా వర్కౌట్ అయ్యే వేలో డీల్ చేశారు మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు మామ. ప్రతి యాక్టర్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా అది ఒక రియల్ స్టోరీ అన్నట్టు, నిజంగానే జరుగుతుంది అన్నట్టు జీవించేశారు. ధ్రువ్ విక్రమ్ గారికి ఇది బ్రేక్ ఇచ్చే సినిమా అని చెప్పచ్చు. మీకు కిట్టయ్య క్యారెక్టర్లో ధ్రువ్ కనిపించరు, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. ఆ రేంజ్లో పర్ఫామ్ చేసాడు ఆయన. ఎమోషనల్ సీన్స్లో అయితే మనం కూడా ఎమోషన్ అయిపోతాం. నెక్స్ట్ పశుపతి గారు గట్టిగా స్టాండ్ అయిపోతారు మా ఈ సినిమాతో. ఉన్న కబడ్డీ సీక్వెన్సెస్ అన్నీ స్క్రీన్ మీద చాలా బాగా కుదిరే మామ. అది స్క్రిప్టెడ్ అని మనకు అనిపించదు. లాస్ట్ 45 మినిట్స్ అయితే ఆ టేకింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. టెక్నికల్గా కూడా సినిమా టాప్లో ఉంటుంది మామ. ఆ 90s సెటప్, ఆర్ట్ వర్క్, ఎడిటింగ్, విజువల్స్ అన్నీ కూడా మనల్ని ఆ టైం పీరియడ్లోకి తీసుకెళ్ళిపోతాయి. మెయిన్ మ్యూజిక్ మామ సినిమాకి ప్రాణం పెట్టారని చెప్పొచ్చు. తెలుగులో కూడా సాంగ్స్ వినడానికి నాకైతే బాగానే అనిపించాయి. నెక్స్ట్ మారి సెల్వరాజ్ గారు వరుస పెట్టి సక్సెస్లు ఇస్తున్న ఆయన ఈ మూవీతో దాన్ని కంటిన్యూ చేశారని చెప్తాను మామ. అందరూ అంటారు ఆయన ఫేక్ ప్రాపగాండా సినిమాలు తీస్తారు అని, కానీ ఇలా క్వశ్చన్ చేసే వ్యక్తి సినిమాలు తీయడం చాలా ఇంపార్టెంట్ మామ. నెక్స్ట్ మెయిన్ మైనస్ స్క్రీన్ మీద కనిపించే తమిళ్ వర్డ్స్ మామ. అవి సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది మనకు చూస్తే. బట్ వాటిని అలా తమిళ్లోనే ఉంచేయటం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, ఏం రాస్తుంది అనేది మనకు అర్థం కాదు. మనం అవ్వలేము ఆ సీన్లోకి. లేని ప్రపంచాన్ని సినిమాల్లో క్రియేట్ చేస్తున్న ఈ రోజుల్లో నేమ్స్ని తెలుగులో చేంజ్ చేయడం ఎంతసేపు చెప్పండి. దాని మీద కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది. నెక్స్ట్ సినిమా లెంతీ మామ. సినిమాకి అది అవసరమే, బట్ చూస్తున్నంతసేపు చాలా లెంతీ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నాకు కన్ఫ్యూజింగ్గా అనిపించింది మామ. బేసిక్గా సినిమా అంటే విత్తనం చెట్టుగా మారటం అనేది ఎలా చెప్తారు అంటే 2 షార్ట్స్లో చూపించవచ్చు అంటారు కొంతమంది డైరెక్టర్లు. బట్ ఈయన విత్తనం నుంచి వేరు వరకు మారే ప్రాసెస్ని చూపించాలనుకున్నారు. ఆ ప్రయత్నం అలా చేయటం వల్ల సినిమా లెంతీగా అనిపిస్తుంటుంది మనకి. అండ్ తెలుగు వరకు తీసుకుంటే ఇది పెద్ద ప్రాబ్లమే అవ్వచ్చు మామ. అదే నేటివిటీ, తమిళ నేటివిటీ రూటెడ్ సినిమా అవటం వల్ల ఓటీటీలో పెద్ద పట్టించుకోరు కానీ ఇలాంటివి. బట్ థియేటర్లో అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఇది నచ్చుతుందా అంటే నేను కష్టమే అంటాను. ఈ మైనస్లు పక్కన పెడితే సినిమా అయితే అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా మామ. ఈ సినిమాతో ధ్రువ్ గారికి కొత్త ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అవ్వడం కన్ఫర్మ్. హ్యాపీగా ఫ్యామిలీతో ఈ సినిమా చూడొచ్చు మామ. అక్కడక్కడ కొంత బ్లడ్ సీన్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి, అవి పక్కన పెడితే ఈ వీకెండ్ హ్యాపీగా మీ ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు మామ సినిమాకి. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.